విప్రప్రియా. ఇది లలితా సహస్రనామాల్లోని 886వ నామం. విప్రప్రియా. విప్రులు అంటే బ్రాహ్మణులు, ప్రియా వాళ్ళంటే ఇష్టం కలిగినది. బ్రాహ్మణులు అంటే ఇష్టం కలిగినది, వారి యందు ప్రీతి కలిగినది అని పై అర్థం. ఈ నామాన్ని వినగానే చూశారండి ఎంత దారుణమో. లోకల్లో కుల వ్యవస్థ పోవాలి, కుల వ్యవస్థ పోవాలని మనం అందరం అంటున్నామే. ఎందుకు పోతుంది? అమ్మవారంతటి ఆవిడ విప్రప్రియ. ఆవిడకి కూడా బ్రాహ్మణులంటేనే ఇష్టమైతే కుల వ్యవస్థ అక్కడి నుంచి ఉందన్నమాట. కాబట్టి ఇది దారుణం అని ఇట్లాంటి విమర్శలని అక్కడక్కడ వింటూ ఉంటాం. 2, విప్రప్రియ బ్రాహ్మణులంటే ఇష్టం కలిగింది అన్న అమ్మ బ్రాహ్మణులు కాని జాతి అంటే ఇష్టం లేదని వేరే చెప్పాలా? ప్రపంచంలో ఈ ఒక్క జాతేనా జాతి? ఎంత దారుణం అని మరో విమర్శ. 3, విప్రప్రియా. నిజంగా ఆవిడికి బ్రాహ్మణులంటేనే ఇష్టం ఉన్నట్టయితే మనం అసలు ఆరాధించాల్సినటువంటి అవసరం ఏమిటి? మిగిలిన వాళ్ళు అసలు ఎవరూ మనుషులు కాదనేది ఆ తల్లి అభిప్రాయం అయితే అని ఇలాంటి దుర్విమర్శలని మనం వింటూ ఉంటాం. ఒకే ఒక్క యథార్థాన్ని గుర్తుంచుకోవాలి. ఏ విషయం గురించి మనకి ఎంత తెలియకపోతే అంతగా బుద్ధి దురాలోచన చేస్తూనే ఉంటుంది. విప్రప్రియా బ్రాహ్మణులంటే ఇష్టం కలిగినది అనే ఈ నామాన్ని మహానుభావుడైన వ్యాసుడంతటి వాడు రాశాడు అంటే మనం అనుకునేది దానికి సరిపోయిన అర్థం అయ్యుండదు అని అనుకుని ఒకసారి మన దురాలోచనని ఆపి వెనక్కి గాని వెళిచినట్టయితే దాని అసలు అర్థం ఏదో బోధపడుతుందేమో కదా. ఆ దృష్టిగా ఆలోచించరు ఎవరు. ఏదో ఈ వర్గాన్ని 4 తిడదాం అనే ఆనందంతో ఊహించి ఇలాంటి ఆలోచననే చేస్తూ ఉంటారు. కానీ అసలు అర్థం ఒకటే. చాలా దారుణమైన విమర్శ ఏమిటంటే రాసుకున్నది అందరూ ఈ విప్రులు బ్రాహ్మణులే కాబట్టి విప్రప్రియ అమ్మవారు వాళ్ళకి చెందిందిగా రాశారు. దీనికి యథార్థమైన అర్థాన్ని మనం కొద్దిగా పరిశీలించాలి. జన్మనా బ్రాహ్మణో జ్ఞేయ సంస్కారైర్ద్విజ ఉచ్యతే విద్యయా యాతి విప్రత్వం త్రిభిశ్రోత్రియ ఉచ్యతే. బ్రహ్మవైవర్తం అనే పేరు కలిగిన 18 పురాణాల్లో ఒక పురాణం ఉంది. ఆ పురాణంలో చెప్తున్నాడు బ్రాహ్మణుడంటే ఎవరు, ద్విజుడంటే ఎవరు, అలాగే విప్రుడంటే ఎవరు, ఎవరు శ్రోత్రియుడు అని. మనకి లోకంలో మాటలు విప్రుడు అనగానే బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు అంటే ఎవరు, ద్విజుడు, ద్విజుడు అనగానే ఎవరు, బ్రాహ్మణుడు. అన్నీ ఒక మాటగా అర్థం చేసుకుంటున్నాం. కాదు, దేనికి దానికి ప్రత్యేకమైన అర్థం కలిగినటువంటి పదాలు ఈ అన్ని పదాలు కూడా. జన్మనా బ్రాహ్మణో జ్ఞేయ. ఓ బ్రాహ్మణ, ఓ బ్రాహ్మణ. ఆ దంపతి ఎవరైతే ఉన్నారో 6 మగలు, ఆ ఇరువురికి జన్మనా, ఇద్దరు బ్రాహ్మణులు అయినటువంటి సందర్భంలో ఎవరైతే వారికి సంతానంగా కలుగుతున్నాడో అతడు బ్రాహ్మణో జ్ఞేయ. బ్రాహ్మణ జాతి పురుషుడు బ్రాహ్మణ జాతి స్త్రీకి కలిగాడు కాబట్టి వాడు బ్రాహ్మణ. పుట్టుకతో బ్రాహ్మణ కులానికి చెందినవాడై పుట్టాడు, అతన్ని బ్రాహ్మణుడు అంటారు. సంస్కారైర్ద్విజ ఉచ్యతే. అతడికి చేయవలసిన సంస్కారాలన్నిటినీ చేయాలి. అంటే మొట్టమొదటిది బాలసారే అనే ఉత్సవం. అంటే దాన్నే జన్మ శాంతి అంటారు, శాంతి ఉత్సవం. పుట్టిన కారణంగా వచ్చేటటువంటి ఏ అరిష్టాలు ఉన్నాయో వాటినన్నిటినీ తొలగించేటటువంటి ఆ ఉత్సవాన్ని శాంతి ఉత్సవం అంటారు. దాన్ని బాలసాల అంటుంటారు. సరి అయిన మాట బాలసారే. ఈ బాలసారే అయిన తర్వాత మెల్లగా అతడికి క్షౌరం, క్షౌరం అంటే చెవులు కుట్టడం అని ఉంటుంది. అలాగే నామకరణం, అన్నప్రాశన ఇవన్నీ చేయిస్తారు. నామకరణం అంటే పేరు పెట్టడం,
అన్న అశనం, అన్నాన్ని తినిపించడం. ఒకసారి అనుకున్నాం అన్న అశనం అనొచ్చు కదా, అన్న ప్రాశనం అంటే ఈ ప్రా అనే మాట ఎందుకు ఉంచారు అని. అప్పుడు దాంట్లో ఉండే మంత్రార్థాలు అవన్నీ అనుకున్నాం. అది ఇక్కడ అప్రస్తుతం కాబట్టి ప్రస్తుతం ఆ జోలికి వెళ్ళొద్దు. అన్న ప్రాశనం ఇదంతా అయిన తర్వాత ఉపనయనం. గురువు గారి దగ్గరికి వేద అభ్యాసం కోసం, అంటే వేద విద్యని చదివించడం కోసం ఏ బ్రాహ్మణుణ్ణి తీసుకువెడతారో దాన్ని ఉపనయనము అంటారు. తదధికార సిద్ధి కోసం ఉపనయనము యజ్ఞ ఉపవీతాన్ని వేస్తారు. కాబట్టి ఇది కూడా సంస్కారమే. ఇట్లాంటి ఏ సంస్కారాలైతే ఉన్నాయో అలా అన్ని సంస్కారాలని చేయడం చేత ఉపనయనం వరకు ఉండేటటువంటి, అంటే ఒడుగు చేయడం అంటారే, అప్పటి వరకు బ్రాహ్మణుడైనటువంటి వాడు ఈ ఉపనయనం చేసిన పిమ్మట ద్విజ ఉచ్యతే, రెండవ జన్మ కలిగినవాడు అవుతాడు. ద్వి అంటే రెండవదైన జ, పుట్టుక కలిగినవాడు అని అర్థం. మొదటి పుట్టుక బ్రాహ్మణ ఆలుమగలు ఇరువురికి కలిగినటువంటి వాడు కాబట్టి బ్రాహ్మణుడు మొదటి జన్మ. ఈ యజ్ఞోపవీత సంస్కారం అనేటటువంటిది ఏ ఉపనయనం ద్వారా లభించిందో ఆ కారణంగా ద్విజ ఉచ్యతే, అప్పటి వరకు ద్విజుడు కాడు. విద్యయాయాతి విప్రత్వం. ఆ తండ్రి గురువు గారి దగ్గర పెట్టాడు, సరిగ్గా చదవలేదనుకోండి, లేదు మధ్యలో ఆపేశాడు అనుకోండి, లేదా సక్రమంగా చదవక సరి అయినటువంటి వేద స్వరం లేదనుకోండి, ఆ ఏ బ్రాహ్మణుడు చేయవలసినటువంటి అమోఘమైన స్మార్త పాఠం ఉందో దాన్ని సక్రమంగా చెప్పలేకపోయాడు అనుకోండి, విజయాయాతి విప్రత్వం, ఆ విప్ర విధానం అతనికి లేదు కాబట్టి ద్విజుడు అవుతాడు కానీ విప్రుడు కాడు కాబడు. విద్యయాయాతి విప్రత్వం. విద్య అంటే ఒకే విద్య, వేద విద్య మాత్రమే. కాబట్టి వేద విద్య చదవని కారణంగా అతడు విప్రుడు కాలేడు, ద్విజస్థాయిలో ఆగిపోయాడు. గురువు దగ్గరికి వెళ్ళకపోయినట్టయితే బ్రాహ్మణ సంస్కారంతో బ్రాహ్మణుడు వరకే ఉంటాడు. అక్కడి నుంచి గురువు దగ్గరికి వెళ్ళి వేద విద్య ప్రారంభాన్ని చేయడం కోసం అనుమతిని పొందేటటువంటి యజ్ఞోపవీతాన్ని వేసుకున్నప్పుడు ద్విజుడు అయ్యాడు. అక్కడి నుంచి చదువు సక్రమంగా చదవక ఆపేసినట్టయితే ద్విజత్వంతో ఆగిపోయింది. అలా కాక విద్యని పొందినట్టయితే అతడు విప్రుడయ్యాడు. త్రిభిశ్రోత్రియ ఉచ్యతే. ఈ మూడు లక్షణాలు కానున్నట్టయితే అతన్ని శ్రోత్రియుడు అనమన్నారు. అంటే బ్రాహ్మణ జన్మ ఎత్తి ఉండాలి, ద్విజ సంస్కారం కలిగి ఉండాలి, విద్య వల్ల విప్రత్వం వచ్చి ఉండాలి. ఈ మూడు కలిగినటువంటి వాడిని శ్రోత్రియ ఉచ్యతే. ఇలాంటి శ్రోత్రియుడైనటువంటి విప్రుడు ఎవరున్నారో అటువంటి విప్రులందు విప్రప్రియ. అటువంటి విప్రులంటే ఇష్టం అమ్మవారు అని. ఎందుకని మిగిలిన వాళ్ళ విషయంలో ఆవిడికంత ఇష్టం లేదు? విధాత్రి వేద జననీ, అలాగే వేదమాత. వేదానికి సంబంధించిన నామాలు లలిత సహస్రనామంలో అమ్మకి సంబంధించినవి కొన్ని కనిపిస్తాయి. ఏ అమ్మ సంపూర్ణమైన వేద్య, అంటే వేదం ద్వారా మాత్రమే తెలియదగిన అనేకమైన రహస్యాల ముద్దగా కనిపిస్తుందో, ఆ దాగున్నటువంటి రహస్యాలని విప్పి లోకానికి చెప్పగలిగిన శక్తి బ్రాహ్మణుడిగా పుట్టి ద్విజత్వాన్ని సంపాదించి విద్య ద్వారా విప్రుడైన వాడికి మాత్రమే సాధ్యం. కాబట్టి తనకి సంబంధించిన సంపూర్ణ రహస్యాలని లోకానికి వెలువరించగలిగిన శక్తి ఈ విప్రుడుకుందనే కారణంగా ఆవిడ విప్రప్రియ. తన గురించి బాగా తెలిసినవాడని ఆనాటి వాళ్ళ విషయంలో ఆవిడికి ప్రీతి ఎక్కువ అని అర్థం. Govinda Krishna Jai Gopala
ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 5:30 వరకు మీ భక్తి టీవీలో మహిమాన్విత క్షేత్రాలు, అరుదైన దివ్యధామాలు, ముక్తిని ప్రసాదించే తీర్థాలు, భక్తి ప్రదాయక ఆలయాలు, జ్యోతిర్లింగాలు, శక్తి పీఠాలు, దివ్య దేశాలు, విశిష్ట మందిరాలు. ప్రతిరోజు భగవంతుని దర్శించే కార్యక్రమం పుణ్యక్షేత్రం. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు మీ భక్తి టీవీలో. ఓం నమః శివాయ. ప్రతిరోజు అక్షయ జ్యువెలర్స్ వారు అందించే వెండి నాణాన్ని గెలుచుకోండి. ఓం నమః శివాయ ధారావాహిక ప్రతిరోజు రాత్రి 9:30 తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు మీ భక్తి టీవీలో. మీకు సమర్పిస్తున్న వారు అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ. సహ సమర్పణ జ్యోతి మ్యాట్రిమోనీ.com. డాక్టర్ పాండురంగారావు రుద్రాక్ష నిపుణులు, శ్రీమతి శ్రీ గోకరాజు గంగరాజు, విజయవాడ. అంకురు మెదడును మరింత చురుగ్గా ఉండేలా చేస్తుంది. అంకురు అసలైన ఉప్పు. నిజంగా కూడా అంతే కదా. మన గురించి ఎవరికైతే తెలుస్తుందో, ఆ తెలియడం కూడా సరైన విధంగా తెలుస్తుందో, అలాంటి వాళ్ళంటే మనకి ఎలా ప్రీతి ఉంటుందో అదే తీరుగా అమ్మ కూడా తన యొక్క సంపూర్ణమైన రహస్య ఆవిష్కరించగలిగినటువంటి వేద విద్యయందు నైపుణ్యం కలిగిన విప్రుడంటే ఇష్టం ఉంటుంది. తప్పే ఉంది. అంచేత విప్రప్రియా ఇది ఒక అర్థం. 2 నిండు మనంబు నవ్య నవనీత సమానము, పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము, జగన్నుత విప్రులయందు నికమీరీతము బాలుడు శాపము క్రమరింపగన్. నన్నయ్య గారు పద్యం రాశాడు విప్రుడు యొక్క గొప్పదనం గురించి ఆంధ్ర మహాభారతంలో. ఏమని? నిండు మనంబు నవ్య నవనీత సమానము. ఏ విప్రుడైతే ఉన్నాడో అతని యొక్క మనస్సు నవ్య నవనీత సమానము, అప్పుడే తీసినటువంటి వెన్నలా ఉంటున్నది. వెన్నను అప్పుడే తీస్తే చాలా మెత్తగా ఉంటుంది. అదే 1 రోజు 2 రోజులు కానీ అయినట్టయితే గట్టి పడుతుంది. అది దాని ఎందుండే ఆ నీటి తనం తగ్గుతుంది, గట్టి పడుతుంది, మెత్తదనం ఉండదు. నవ్య నవనీత సమానము, బాగా మెత్తగా ఉంటుంది. అలా పట్టుకుంటూ ఉంటే ఇటు అటు జారిపోయే పరిస్థితిలో ఉంటుంది. అంతటి చాలా స్వచ్ఛంగా మృదువుగా ఆ విధంగా ఉండేటటువంటిది విప్రుని యొక్క మనస్సు. పల్కుదారుణ శస్త్రతుల్యము, మాట మాత్రం భయంకరమైనటువంటి కాఠిన్యం కలిగి ఎలా ఉంటుందంటే దారుణ ఆఖండల శస్త్రతుల్యము. ఇంద్రుడి యొక్క చేతిలో ఏ వజ్ర ఆయుధం ఉందో, ఏ వజ్ర ఆయుధాన్ని ఇంకా ఏ ఆయుధము కూడా ఖండించలేదో అంతటి ఖండించడానికి వీల్లేనటువంటి వజ్రాయుధం లాంటి విధంగా ఉంటుంది మాట. దారుణంగా ఇంద్రుని యొక్క వజ్రాయుధం లాంటి అతని మాట. మాట కరుకుగా ఉంటుంది, మనసు మెత్తగా ఉంటుంది. అలాంటి లక్షణం కలిగిన వాడు ఎవరు అంటే జగన్నుత విప్రులయందు. అదిగో విప్రుని యొక్క లక్షణాన్ని చెప్పాడు మహానుభావుడు. వాచిక్షురో నిశిత తీక్షధార. వాచిక్షురో నిశిత, వాచి వాక్కు విషయంలో నిశిత ధార క్షుర, మంచి పదునైనటువంటి కత్తిలా ఉంటుంది అని. అంత దారుణంగా. కాబట్టి విప్రుని లక్షణాన్ని చెప్తూ ఉన్నమాట అది. అందుకనే విప్రుడికి కోపం కాని వచ్చి
అతను ఏదైనా శపించినట్లయితే, ఏ వేద విద్య సంపూర్ణంగా అతని యందు నిక్షిప్తమయ్యిందో ఆ కారణంగా అతను గాని ఒక్కసారి శపించినట్టయితే నిశ్చయంగా అది ఫలించి తీరుతుందనేది మనకి పురాణ ఇతిహాసాలన్నీ చెప్పినటువంటి సత్యం. ఎందుకని? ధర్మమే మూర్తిభవించినటువంటి వాడు విప్రుడు కాబట్టి లోపలి సెగలో వచ్చినటువంటి ఏ ఆవేదన అయితే ఉందో, హృదయం నిండుగా వచ్చినటువంటి దుఃఖంతో ఒకసారి గాని శపించాడా, కష్టం కలిగిన మాట మాట్లాడా, అది శాపంతో సమానమై తీరుతుంది అని స్పష్టంగా పురాణ ఇతిహాసాలు సాక్ష్యమిస్తూ కనిపిస్తాయి. అనేక విప్రప్రియ, అటువంటి విప్రులంటే ఆవిడికి యథార్థమైనటువంటి ప్రీతి ఉంటుంది. అందుకే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, దానికేదో రంగు పులిమి మరో విధంగా మాట్లాడడం అలవాటు లేనటువంటి వాడు విప్రుడు. కాబట్టే మహాభారతంలో మొట్టమొదటి రాయబారాన్ని పురోహిత రాయబారంగా పంపించారు. అయ్యా, ఎందుకు వాళ్ళ 12 ఏళ్ళు అరణ్యవాసం చేశారు, 1 సంవత్సరపు అజ్ఞాతవాసాన్ని ముగించారు. వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేయడం ధర్మం అనే యథార్థాన్ని చెప్పడానికి పురోహితుడిని రాయబారిగా పంపారు. ఎందుకని? ఉన్నదొన్నట్టుగా ఖచ్చితంగా చెప్పేస్తాడు తప్ప మర్మము దాపరికము ఏమాత్రము లేకుండా మాట్లాడతాడు. కాబట్టి ఆ పురోహితుడినే రాయబారిగా పంపారు. అంటే ఉన్నది మా అభిప్రాయం ఇదని సూటిగా చెప్పడం కోసం. వాళ్ళు వినలేదు. తర్వాత సంజయుడు వెళ్ళాడు, ఆ తర్వాత కృష్ణుడు వెళ్ళాడు. అదంతా మరో కథ. సంజయుడు ఎంతో మెత్తగా మెలికలతో మాట్లాడాడు. కృష్ణుడు అంతకంటే ఎక్కువ లౌక్యంగా మాట్లాడి కథాక్రమాన్ని నిర్వహించి శాంతి 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 అంటూ యుద్ధాన్ని తెచ్చాడు. అదే పురోహిత రాయబారంతో కార్యక్రమం సఫలం అయ్యుండి ఉంటే ఆ రాయబారం కురుక్షేత్ర యుద్ధం దాకా వచ్చిండేది. తలరాత అలా ఉంది కాబట్టి వంశనాశనమైంది. అది మరో మాట. విప్రప్రియ, అటువంటి యథార్థాన్ని యథార్థంగా మాట్లాడే లక్షణం కలిగిన వాడు, ఆహార శుద్ధి చేత సాత్విక గుణం సంపూర్ణంగా నిండినటువంటి వాడు, వేదాన్ని స్వరూపంగా రూపంగా ధరించినటువంటి వాడు అయిన ఏ విప్రుడుంటాడో అటువంటి విప్రుడంటే ఇష్టం అమ్మవారికి తప్ప పుట్టుకతో బ్రాహ్మణుడు అయినంత మాత్రం చేత కానీ, గురువు దగ్గరికి వెళ్ళి ద్విజుడై సరిగా పాఠ ప్రవచనాన్ని విని జాగ్రత్తగా దాన్ని అనుసరించకుండా ఉన్నటువంటి వాడిని కానీ ఆమె విప్రుడు అనలేదు. అలాంటి వాడంటే ఇష్టుడు అని కూడా స్వయంగా చెప్పడం లేదు. విప్రప్రియా. ఇంకా విప్రుని యొక్క గొప్పతనం మరో విధంగా తెలుసుకోవాలి. విప్రుడికి 6 లక్షణాలు ఉంటాయి. 6. 1 అధ్యయన, అధ్యాపన, యజన, యాజన, దాన, ప్రతిగ్రహణాత్ అన్నాడు. మొట్టమొదటిది అధ్యయనం, చదువుకోవడం. ఇది మొదటి గుణం. నిష్కారణో బ్రాహ్మణో అధ్యేతవ్య. బ్రాహ్మణుడు ఖచ్చితంగా చదువుకోవాలి. ఎందుకురా, ఏమిటి కారణం, ఏ ఉద్యోగం ఉందని చదువుతున్నావు? ఏ ఉద్యోగం లేకపోయినా సరే నేను ఖచ్చితంగా స్వ అధ్యాయం, నేను చదువుకోవాల్సింది వేదం కాబట్టి చదువుకోవాలి అనే ధ్యాసతో, ధ్యానంతో, అవగాహనతో ఎవరైతే చదువుతారో అతడు విప్రుడవుతాడు. అంచేత మొట్టమొదటి అధ్యయనం, చదువుకోవడం అనే గుణం కలిగి ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడు. అధ్యాపన, రెండవది తాను చదువుకున్నటువంటి ఏ విద్య అయితే ఉందో ఆ విద్య తనలోనే ఉండిపోకుండా అధ్యాపనం, ఇతరులకి చదువు చెప్పడం ఏదైతే ఉందో ఆ లక్షణం కూడా కలిగిన వాడై ఉంటాడు విప్రుడు. అధ్యయన, అధ్యాపన, 2. యజన, యాజన. యజన అంటే తాను యజ్ఞాన్ని చేసేటటువంటి లక్షణం కలిగిన వాడు బ్రాహ్మణుడు. ఖచ్చితంగా తాను యజ్ఞాన్ని చేయాలి. లోకం ఏదైనా ఉపద్రవంలో ఉన్నటువంటి సందర్భంలో ఫలాని కష్టం వచ్చినప్పుడు ఈ యజ్ఞం ద్వారా లోకాన్ని రక్షించాలి అనే ఏ వేద ప్రమాణం ఒకటి కనిపిస్తూ ఉంటుందో దానికి అనుగుణంగా యాగాన్ని, యజ్ఞాన్ని నిర్వర్తించవలసిన బాధ్యత కలిగినటువంటి వాడు స్వయంగా బ్రాహ్మణుడు. కాబట్టి యజన, యజ్ఞాన్ని చేయాలి. తాను చేయడమే కాదు, యాజన, యజ్ఞాన్ని చేయించాలి కూడా. అలా చేయించారు కాబట్టే క్షత్రియుడు మాత్రమే చేయవలసినటువంటి రాజసూయ యాగాన్ని స్వయంగా మహానుభావుడైనటువంటి ఆ బ్రాహ్మణులు
ప్రోత్సహించి చేయించారు. మనకి శ్రీమద్ రామాయణాన్ని దశరథ మహారాజు చేత అద్భుతమైనటువంటి యాగాన్ని చేయించారు. అశ్వమేధ యాగం, పుత్రకామ ఇష్టి, అలాగే ధర్మరాజు చేత రాజసూయ యాగం, ఇవన్నీ చేయించింది బ్రాహ్మణులే. ఎందుకని? సంపూర్ణంగా ఏ రాజులందరినీ జయించి తాను అమోఘమైనటువంటి సంపదనంతటినీ రాజసూయ యాగం ద్వారా స్వీకరించేశాడో అలాగే స్వీకరించినటువంటి ధనాన్ని తన దగ్గరే కాని రాజు ఉంచేసుకున్నట్టయితే లోకంలో ఉండేటటువంటి ప్రజలకి ఆ మహానుభావుడైన రాజు చేత ఓడిపోయినటువంటి రాజులందరికీ కూడా ఓ దారుణమైనటువంటి ఆలోచన వస్తుంది. ఏమని అంటే, మా సొమ్ములన్నిటినీ కొల్లగొట్టుకుపోయాడు రాజు, వీడిని ఎలా అయినా సరే దొంగ దెబ్బ తీసి మొత్తం రాజ్యాన్ని పడగొట్టి నాశనం చేయాలి అనే ఊహ కలుగుతుంది. అంచేత ఇందరి దగ్గర సంపదని తీసుకున్నటువంటి రాజు ఏం చేసేవాడు? రాజసూయాగం అంతా అయిపోయాక అంటే మళ్ళీ అందరికీ అమోఘంగా సంపదను అలా పంచిపెట్టేసేవాడు. సమృన్మయే వీత హిరణ్మయత్వా పాత్రే నితాయార్ఘ్యమనర్ఘశీల. ఎంత దానం చేసేసేయాలి అంటే మట్టి కొండతో చిట్ట చివరికి మిగిలాలి, అంతలా దానం చేసేయాలి. అంటే ఓ ప్రజలారా, మీ అందరి దగ్గర నేను సంపాదించానే నా భుజ బలం ద్వారా ఈ రాజ్యాన్ని, ఈ సంపదని, ఈ మొత్తం అంతా మళ్ళీ మీకే ఇచ్చేస్తానురా. ఎందుకు తీసుకున్నానో తెలుసునా? నా అధికారాన్ని నేను మీకు రాజనే విషయాన్ని చెప్పడం కోసం, ఇదంతా మీకోసమే సంపాదిస్తున్నానని మీకు తెలియచేయడం కోసం, మరో రాజు మీదికి దండయాత్ర చేసి మరికొంత భూభాగాన్ని ఆక్రమించి తెచ్చినా అది మీకు తిరిగి ఇచ్చేయడం కోసం తప్ప నేనుంచుకుని ఊరేగడం కోసం మాత్రం కాదనే అభిప్రాయాన్ని తెలియజేయడం కోసమే వాళ్ళందరికీ తిరిగి దానం చేసేవాడు రాజు. ఎవరి స్థాయిని బట్టి, ఎవరి హోదాని బట్టి, ఎవరి విద్యను బట్టి, ఎవరి అధికారాన్ని బట్టి వాళ్ళకి అలా దానం చేసేసేవాడు. అప్పుడు ఏమవుతుంది? రాజులకి ప్రజకి ఉండేటటువంటి సంబంధం, మా రాజు ఎంత గొప్పవాడు, ఎంత దానప్రియుడు, ఎంత దానపరుడు, ఎంత దాన ఇష్టుడు అని ఆనందించరు. అందుకే ఆలోచించేవారు, ఆనందించేవారు రాజులందరూ కూడా. రాజుల దగ్గర పరిపాలింపబడేటటువంటి పరిపాలితులైనటువంటి ప్రజలందరూ కూడా ఆనందపడేవారు, మా రాజుగారు ఏం సంపాదించినా మాకిస్తాడని. ఇంట్లో ఉన్నటువంటి తండ్రి తనతో బ్రహ్మాండంగా వస్త్రాలని వాటిని కొన్నాక ఆయనే ప్రత్యేకంగా పెట్టెలో పెట్టి కూర్చోకుండా పిల్లలకే వాటన్నింటినీ ఇస్తూ పిల్లలకి చక్కగా చొక్కాలని రాగులని గుట్టించినట్టయితే మా నాన్న అయితే ఏం తెచ్చినా మాకే అని పిల్లలు ఎలా సంతోషపడతారో అలా రాజైనటువంటి వాడు ఏ రాజ్యాన్ని ఆక్రమించి యుద్ధం చేసి తెచ్చినా ప్రజలకే ఇస్తూ ఉండేటటువంటి వాడు. కాబట్టే రాజు వెంట రాజ్యాన్ని సంపాదించడం కోసమని వీళ్ళు కూడా ప్రాణాలకి తెగించి పోరాడేవారు శత్రు సైన్యాల మీద. అది రాజుకి, రాజు చేత పరిపాలింపబడే ప్రజకి ఉండేటటువంటి సంబంధం. అందుకే రాజంటే ఎనలేని ఇష్టంతో వెళ్ళేవారు. యాజనము అంటే అది. ఆ రాజు ఒక సందర్భంలో ఏం చేశాడు? మొత్తం మీకు దానం చేస్తున్నానని ఏ చేసిన బ్రాహ్మణోత్తములు నలుగురున్నారో విప్రులైన వాళ్ళు, ఇందాక మనం అనుకున్నట్టుగా వాళ్ళకి ఇచ్చేస్తే, 4 దిక్కుల యొక్క ధనాన్ని వాళ్ళకి దానం చేసేస్తే వాళ్ళు దానాన్ని స్వీకరించి అన్నారు, వయం స్వాధ్యాయ నిపుణా, నిత్యము శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళం, భూమిని పరిపాలించే రాజా, కాబట్టి మళ్ళీ నీకే మేము దానం ఇచ్చేశారు వాళ్ళు. అదిగో అటువంటి దానాన్ని చేసే లక్షణం కలిగిన వాడు విప్రుడు. ప్రతిగ్రహణ తిరిగి తీసుకునేవాడు కూడా విప్రుడే. అంటే అందరూ ఇచ్చినటువంటి దానాల్ని బ్రాహ్మణుడు తీసుకుంటూ ఉంటాడు. ఎంత చక్కగా, ఎంత గొప్ప విషయం, బ్రాహ్మణులకే దానం చేయాలన్నారు. ఎందుకంటే రాసుకున్నది వాళ్ళు కాబట్టి అందరి దగ్గర డబ్బు అలా కాజేయడానికి రాసుకున్నారని. ఒక్కటి ఆలోచించండి. దీపదానం కరోమ్యద్య పితॄణాం తారణాయ వై. నాకే విధమైన అపమృత్యువు కలగకుండా ఉండడం కోసం
నాకు రాబోయే మృత్యువు తొలగడం కోసం నీకు మృత్యు దీపాన్ని దానం చేస్తున్నానని దీపావళి ముందు రోజు అంతకు ముందు రోజు అయినటువంటి బలిత్రయోదశి నరక చతుర్దశి నాడు దీపదానాన్ని చేస్తుంటే పట్టగలిగిన ధైర్యం బ్రాహ్మణుడికి తప్ప మరెవరికైనా ఉందా? మంత్రాలని చదువుకుని నేను బ్రాహ్మణునితో సమానం అనడం కాదు. ధైర్యం ఉన్నట్టయితే ఆ దీపదానాన్ని కూడా స్వీకరించాలి. వాడి కష్టం కోసం, ఏ శాంతి కోసం అని స్వయంగా దానం తీసుకుంటున్నాడో, బెల్లాన్ని, మిరియాలని, ఇంకా మహిష దానాన్ని, అలాగే ఇనుప దానాన్ని కూడా తీసుకుంటున్నాడో, దాన్ని కూడా తీసుకున్న రోజున అతన్ని విప్రుడు అనవచ్చు. అటువంటి విప్రుల యందు ప్రియా ఇష్టం కలిగింది ఎవరు అంటే విప్రప్రియా అమ్మవారు. ఈ నామంతో అమ్మని అర్చించవలసి వచ్చినట్టయితే విప్రప్రియాయై నమః అని అమ్మని సంస్తుతిస్తూ అమ్మ యొక్క పాదపీఠమునందు పూజా పుష్పాన్ని సభక్తికంగా సమర్పించాలి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు www.jyotimatrimony.com నిర్వాహకురాలు